హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ సెట్ 2025లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్. సో టాపిక్లోకి వెళ్దాం. అందరూ అడుగుతున్నారన్నమాట, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలి అంటే నాకు ఎంత ర్యాంక్ రావాలి అని అడుగుతున్నారు. సో నేను చాలా వీడియోస్ చేశాను అనమాట. 3 months బ్యాక్ నుంచే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు పొందాలంటే ఎలాగా, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియో చేయడమే కాకుండా నా నెంబర్ డిస్ప్లే చేసి నాకు కాల్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, అంటే ప్రాసెస్ ఏంటి ఎవ్రీథింగ్ అని. సో విఆర్ సిద్ధార్థ అనేది మనకి సిద్ధార్థ యూనివర్సిటీ అయిందనమాట. ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఇప్పుడు యూనివర్సిటీ. అది కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో డీమ్డ్ టు బి యూనివర్సిటీస్కి ఏపీ ఎంసెట్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. కేఎల్యు, విజ్ఞాన్, గీతం ఎలా అయితే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అవుతాయో సిద్ధార్థ కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు. సో ఎంసెట్ ఎలిజిబిలిటీ అయినప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఆ కాలేజీలో మీకు సీట్ అనేది రాదు. అండ్ అసలు ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు. ఈ సెట్ కూడా ఎలిజిబిలిటీ లేదు. లాస్ట్ ఇయర్ ఉండింది కానీ ఈ ఇయర్ ఈ సెట్ కూడా ఎలిజిబిలిటీ లేదు. మీరందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉండొచ్చు. ఆల్రెడీ చాలామంది క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు ఇంకా అడుగుతున్నారు, అంటే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కాలేజీలో సీట్ వస్తుందా అండ్ ఏ బ్రాంచ్ వస్తుందో అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో విఆర్ సిద్ధార్థలో ఎంసెట్ అనేది ఎలిజిబిలిటీ లేదు. కాకపోతే మీకు వచ్చిన ర్యాంకును బట్టి విఆర్ సిద్ధార్థ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. మీకు వచ్చిన ఎంసెట్ ర్యాంకును బట్టి. సో ఆ ర్యాంక్కి కొన్ని సీట్స్ అనేవి వాళ్ళు అలాట్ చేస్తారు. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే డైరెక్ట్గా విఆర్ సిద్ధార్థకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఖచ్చితంగా నాకు అక్కడే జాయిన్ అవ్వాలి, ఇంకెక్కడ వద్దు అనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దట్టు కూడా 5,000 లోపు 6,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, కానీ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మీరు వెళ్ళినా సరే పెద్దగా రెస్పాన్స్ అనేది రాదు. ఇఫ్ ఇన్ కేస్ నాకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా ఆ యొక్క కాలేజ్ గురించి నేను మీకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఎంసెట్ మెంటర్షిప్ కోసం మాకు పర్సనల్గా కాల్ చేస్తున్నానండి. అదే నెంబర్కి కాల్ కాకుండా వాట్సాప్ ద్వారా మీరు పింక్ చేస్తే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా ఎవరికైతే మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మాకు పింక్ చేయొచ్చు. మేము ఖచ్చితంగా మీకు మా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ యొక్క పేమెంట్ స్క్రీన్ షాటు అండ్ ర్యాంక్ కార్డ్ అన్నీ కూడా తీసుకొని మీకు కావాల్సిన బ్రాంచెస్ ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకొని అది కూడా మీ కేటగిరీ పరంగా మీకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని కాలేజ్ గురించి తెలుసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్ కాలేజ్, రైట్ బ్రాంచ్ ఎంచుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.